ఓం నమో వెంకటేశాయ. ఆ ఏడుకొండలవాడి కరుణ మనమీద ఉంటే చాలు, ఎలాంటి కష్టమైనా గట్టెక్కేయచ్చు. మరి ఆ స్వామి అనుగ్రహాన్ని సులభంగా పొందేందుకు ఒక మార్గముంది. అదే శ్రీ వెంకటేశ్వర వ్రతం. అసలీ వ్రతం వెనుక ఉన్న మహిమ ఏంటి? దీన్ని ఎలా ఆచరించాలి? ఆ విషయాలన్నీ ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. కలియుగంలో భక్తుల కష్టాలు తీర్చడానికే ఆ శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడుగా ఏడుకొండలపై వెలిశాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆయన్ని కలియుగ ప్రత్యక్ష దైవమంటారు. పిలిస్తే పలికే దైవంగా, ఆపదమొప్పులవాడిగా మనందరి గుండెల్లో కొలువయున్నారు. ఆయన కరుణ అనంతం, ఆయన లీలలు అద్భుతం. మన జీవితాల్లో ఈ రోజుల్లో చూస్తే ఎన్నో ఒడిదుడుకులు, రకరకాల సమస్యలు. ఇలాంటి సమయంలో మనకు తెలియకుండానే ఒక దైవికమైన తోడు కావాలని మనసు కోరుకుంటుంది కదా. సరిగ్గా అలాంటి వాళ్ల కోసమే సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే అనుగ్రహించిన మార్గం ఈ వ్రతం. దీన్ని ఆచరించడానికి గొప్ప పండితులవ్వాల్సిన పనిలేదు, లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం అంతకన్నా లేదు. కావాల్సిందల్లా కొంచెం భక్తి, చెదరని విశ్వాసం, అంతే. సరే, ఈ వ్రతం ఎంత శక్తివంతమైనదో మాటల్లో చెప్పడం కంటే ఒక కథ రూపంలో తెలుసుకుంటే ఇంకా బాగా అర్థమవుతుంది. ఆ కథే మిత్రుడు అనే ఒక భక్తుడిది. పాపం మిత్రుడు చాలా మంచివాడు, దైవభక్తి కూడా ఎక్కువే. కాని దరిద్రం మాత్రం అతన్ని వదల్లేదు. రోజంతా కష్టపడి నేతపనిచేసినా పూట గడవడం కూడా కష్టంగా ఉండేది. తన కష్టాలు తీర్చమని ఆ వెంకన్నస్వామిని రోజూ వేడుకునేవాడు. అలా ఒకరోజు మిత్రుడి భక్తికి కరిగిపోయిన ఆ స్వామే ఒక ముసలి బ్రాహ్మణుడి వేషంలో అతని దగ్గరికొచ్చారు. అతని బాధను చూసి దాన్ని పోగొట్టే ఒక అద్భుతమైన ఉపాయం చెప్పారు. అదే ఈ వ్రతం. అయితే ఒక చిన్న షరతు కూడా పెట్టారు. ఆ బ్రాహ్మణుడి మాటమీద పూర్తి నమ్మకంతో మిత్రుడు ఎంతో శ్రద్ధగా వ్రతం చేసుకున్నాడు. వ్రతం ముగిసిందో లేదో అద్భుతం జరిగింది. ఏకంగా రాజుగారి దగ్గర్నుంచి పిలుపు వచ్చింది. 1000 బంగారు నాణేలు, రాజసభలో గొప్ప ఉద్యోగం అన్నీ అతన్ని వరించాయి. మిత్రుడి కష్టాలు గట్టెక్కాయి. ఇక చూడండి, ఐశ్వర్యం, కీర్తి, ప్రతిష్టలు, సుఖ సంతోషాలు అన్నీ అతన్ని చుట్టుముట్టాయి. ఆ హడావిడిలో పడిపోయిన మిత్రుడు తన కష్టకాలంలో దారి చూపించిన ఆ బ్రాహ్మణుణ్ణి, మరి ముఖ్యంగా ఆయనకు ఇచ్చిన మాటని పూర్తిగా మర్చిపోయాడు. కథ ఇక్కడే అసలైన మలుపు తీసుకుంది. భగవంతుడు మన భక్తిని పరీక్షిస్తాడు, కాని మనం చూపించే కృతజ్ఞతను కూడా ఆశిస్తాడు. మరి దేవుడికిచ్చిన మాటను మర్చిపోతే ఆయన ఊరుకుంటారా? చూస్తుండగానే అంతా తలకిందులైపోయింది. ఉన్నట్టుండి రాణిగారి నగలన్నీ మాయమయ్యాయి. అనుమానమంతా మిత్రుడిమీదే పడింది. రాజుగారికి విపరీతమైన కోపం వచ్చి అతన్ని పట్టుకుని కారాగారంలో బంధించాడు. క్షణాల్లో సంపద పోయింది, గౌరవం పోయింది. మళ్లీ పాతాళానికి పడిపోయాడు. ఆ చీకటి జైల్లో అప్పుడు గుర్తొచ్చింది మిత్రుడికి తను చేసిన పెద్ద తప్పు. ఆ రాత్రి స్వామి కలలో కనిపించి అతని వాగ్దాన భంగాన్ని గుర్తుచేశారు. అంతే, పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. కన్నీళ్లతో స్వామి పాలాలను పట్టుకుని క్షమించమని వేడుకున్నాడు. ఆర్తత్రాణ పరాయణుడైన ఆ స్వామి భక్తుడి ఆర్తనాదం వినకుండా ఉంటారా? కరుణించారు. మరుసటి రోజే మాయమైన ఆ నగలు రాజభవనంలోనే వేరే చోట దొరికాయి. నిజం తెలుసుకున్న రాజు తన తప్పు తెలుసుకుని మిత్రుణ్ణి విడిపించి పూర్వగౌరవాన్ని తిరిగి ఇచ్చాడు. చూసరిగా మిత్రుడి కదా, ఈ వ్రతం శక్తి ఏంటో మనకు కళ్లకు కట్టినట్టు చూపించింది. ఇంతకీ అంతటి మహిమ ఉన్న ఆ వ్రతాన్ని అసలు ఎలా చెయ్యాలి? దాని స్వరూపమేంటి? ఇప్పుడు చూద్దాం. వ్రతం, ఈ మాట మనం చాలాసార్లు వినే ఉంటాం. సింపుల్గా చెప్పాలంటే అది మనం భగవంతుడికి మనస్ఫూర్తిగా చేసే ఒక ప్రమాణం లాంటిదన్నమాట. మన కోరికను భక్తితో జోడించి కొన్ని నియమాలను పాటిస్తూ శ్రద్ధగా చెయ్యడమే వ్రతం. ఈ వ్రతాన్ని ఆచరించడం కూడా చాలా సులువే. ముందుగా పసుపు గణపతిని పూజించి ఆ తరువాత ఒక కలశంలోకి శ్రీవెంకటేశ్వర స్వామిని, ఇతర దేవతలను ఆవాహన చెయ్యాలి. స్వామి అష్టోత్తర శతనామాలతో పూజించాలి. ఆ తరువాత ఈ వ్రతానికి సంబంధించిన 5 ముఖ్యమైన కథలను చదవాలి. చివరగా మన శక్తికి తగ్గట్టు నైవేద్యం సమర్పించి హారతితో ఈ వ్రతాన్ని ముగించాలి. అయితే ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్రతం యొక్క అసలైన శక్తి మంత్రాలలోనో తంత్రాలలోనో లేదు. అది పూర్తిగా మన విశ్వాసంలో, మన నమ్మకంలో ఉంది. ఆ నమ్మకమే మనల్ని నడిపిస్తుంది.
డబ్బు సమస్యలా? ఆరోగ్యం బాగోలేదా? ఇంట్లో ప్రశాంతత లేదా? ఉద్యోగంలో ఎదుగుదల లేదా? ఇలాంటి ఎన్నో సమస్యలకు ఈ వ్రతం ఒక దారి చూపిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. పూర్తి నమ్మకంతో ఈ వ్రతం చేస్తే ఆ శ్రీనివాసుడు తప్పక చెయ్యి పట్టుకుని నడిపిస్తాడని వారి విశ్వాసం. సో చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వ్రతం మనకు ఏమి నేర్పుతోంది? ఇది కేవలం కోరికలు తీర్చే ప్రక్రియ కాదు, అంతకు మించిన ఒక గొప్ప ఆధ్యాత్మిక ప్రయాణం. ఆ స్వామివారి పాదాలు చూశారా? అవి కేవలం పాదాలు కావు, సంపూర్ణ శరణాగతికి చిహ్నం. మన అహాన్ని, మన ఆందోళనలని, మన భారాలన్నిటినీ ఆ పాదాల దగ్గర వదిలేసి అంతా నీవే స్వామి అని నమ్మటమే అసలైన భక్తి. ఈ వ్రతం మనకు ఆ శరణాగతి తత్వాన్ని నేర్పుతుంది. మిత్రుడి కథ ద్వారా మనం గ్రహించాల్సిన అసలైన విషయమొకటుంది. భగవంతుడి నుంచి అనుగ్రహం పొందడం ఎంత ముఖ్యమో, పొందిన తరువాత కృతజ్ఞతతో ఉండటం కూడా అంతే ముఖ్యం. భక్తి అనేది ఒక నిరంతర జ్ఞాపిక, మనం దేవుడికిచ్చిన మాటను నిలబెట్టుకోవడం. ఒక్కసారి ఆలోచించండి, మన జీవితంలో నిజంగా కష్టాలు వచ్చినప్పుడు మనల్ని ధైర్యంగా నిలబెట్టే శక్తి ఏంటి? మన ఆత్మవిశ్వాసమా? మన ప్రయత్నమా? లేక వీటన్నింటినీ మించి మనకు తెలియకుండా మనల్ని నడిపించే ఒక దైవికమైన నమ్మకమా? దీని గురించి ఆలోచిద్దాం. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః.